నమస్కారం. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విరాళాలు వెలువెత్తుతున్నాయి. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీల ఆధ్వర్యంలో పలువురు ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు పట్టణానికి చెందిన తోట గోపి, పాలూరు వెంకటేశ్వరరావు, పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామానికి చెందిన గంటా సుబ్రహ్మణ్యంలు ఒక్కొక్కరు 1,00,000 చొప్పున మొత్తం 3 లక్షల రూపాయలు గురువారం అందజేశారు. ఉమామహేశ్వరం గ్రామస్తులు 30,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షులు గంధం సతీష్ 50,000, మాజీ కౌన్సిలర్ తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజులు 10,116 రూపాయల చొప్పున అందజేశారు. వరద బాధితులకు సహాయం చేయడంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండేలా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు ఏదైతే విజయవాడ నగరానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని గురించే బాధ్యతని రాష్ట్రం అంతా పంచుకునే దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి మరి పెద్దలు పాలూరు వెంకటేశ్వరరావు గారు, తోట గోపి గారు, శంకర గంటా సుబ్రహ్మణ్యం గారు, ఉమామహేశ్వరం నుంచి కొంతమంది యువకులు 30,000 రూపాయలని, వీళ్ళ ముగ్గురు 3 లక్షల రూపాయలని మొట్టమొదటిసారిగా ఈరోజు అందించడం జరిగింది. పాలూరు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మొదటి 1,00,000 రూపాయలని, 2వ లక్ష రూపాయలని తోట గోపి గారు, 3వ లక్షల రూపాయలని గంటా సుబ్రహ్మణ్యం గారు, వెప్పరు గ్రామస్తులు, అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి ఉమామహేశ్వరం గ్రామం నుంచి 30,000 రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని మనం అందరం ఒక కమిటీగా ఏర్పడి, మరి నేను విజయవాడ డ్యూటీ చేశారు, విజయవాడ వెళ్తా ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించే బాధ్యత మన జనసేన నాయకులు మన పాలూరు వెంకటేశ్వరరావు గారు, పైపైన రఘు గారు, అదేవిధంగా మన నాన్ముత్తు గారు, ఇంకా పెద్దలు కాశీ గారు, పుల్లా బాబీ గారు, అదేవిధంగా అడపా. తాడేపల్లిగూడెం పట్టణం సిపాయిపేటలో గల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, భవన నిర్మాణ కార్మికుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జనతా చారిటబుల్ ట్రస్ట్, ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వైద్యులు సేవలందించారు. సుమారు 500 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. యూనియన్ ప్రెసిడెంట్ దువ్వ శ్రీనివాస్, మానవతా అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదుకోట తాతాజీలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భారతీయ సంస్కృతిలో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని రూపొందించేవాడే ఉపాధ్యాయుడు అని అన్నారు. విద్యార్థులు విద్యాభ్యాస సమయంలో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రం, మెమోంటాలను ఇచ్చి సత్కరించారు. అందుకే అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలంటే, teacher is a noble person who molds the character, caliber and future of the child. So కొన్నిసార్లు పిల్లలకి యొక్క భవిష్యత్తు పేరెంట్స్కి తెలియదు, కానీ టీచర్ ఐడెంటిఫై చేస్తారు. He is very good at mathematics and this child has very good oratory skills and this child has good sports ability. సో ఒక చైల్డ్ యొక్క క్యాలిబర్ అట్ ద సేమ్ టైం టాలెంట్ రెండు ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళే చూపిస్తారు. అలానే ఒక మంచి ఇండివిజువల్కి అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ టీచర్ ఈస్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంచి టీచర్ ఉన్నారు, ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్, ఆయన చాలా మంచి పొజిషన్లో మనం పెట్టాము, స్టూడెంట్స్ కూడా బాగున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ పి సుబ్బరాజు, ఎస్పీ కె వాసుదేవరావులు పాల్గొన్నారు.
గోదావరి నదికి వరద ఉధృతి, మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఎర్రకాలువ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. నిడదవోలు మండలం కంసాలిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం మార్గంలో రహదారిపైకి ఎర్రకాలువ నీరు చేరటంతో దానిని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ రహదారి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. ఈ రహదారి మార్గంలో తక్షణ పనులు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బి నాగరాజు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్రని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా మొదటి అడుగు ప్రాథమిక పాఠశాలలోనే మోపుతారని, అందుకే ఉపాధ్యాయులందరికీ విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఉపాధ్యాయులందరూ వృత్తి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని, నేటి సమాజానికి అవసరమైన మనుషులను తయారు చేయాలని సూచించారు. మొదటిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు, అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, జడ్పీటీసీలు పందిరి హరిరామ్ గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల బెస్ట్ టీచర్ గారికి చాలా ముఖ్యమైన మండలం జంగాబారి పాఠశాల ఎంపీపీ సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తూ ఉన్నారు. మంచి ఉత్తమ ఉపాధ్యాయులు మండల స్థాయిలో అనేక అవార్డులు వారి పొందడం జరిగింది. వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇట్స్ వెరీ క్రూషియల్, లైక్ November 26th వస్తుందండి మనకి. సో కాన్స్టిట్యూషన్ డే. సో అలాంటి కొన్ని డేస్ లో రిక్వెస్ట్ ఈఓ అండ్ ఆల్ అదర్ ఎంఈఓస్, మీరు కొన్ని ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కావచ్చు, డిబేట్స్, సో మన ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ అవర్ సొసైటీ, మన హైరార్కీ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ ఇష్యూస్ మీద అట్లీస్ట్ 8th, 9th and 10th క్లాస్ పిల్లలకి జస్ట్ వీ నీడ్ టు ఆర్గనైజ్ సచ్ ఈవెంట్స్ such that they know exactly the political architecture of our state, మన స్టేట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ us అండ్ అదర్ కంట్రీస్. సో ఇలాంటి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ తెలుసుకోవాలంటే ఇలాంటి డిబేట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ డెఫినెట్గా దే విల్ హెల్ప్ దెమ్ అవుట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్, సో విల్ షెడ్యూల్ ఎ ప్లాన్ ఫర్ ఇట్ along with DEO and all the concerned. సో దాంట్లో మీరు యూ హ్యావ్ టు మేక్ యువర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ such that at least వాళ్ళకి by 10th class they come out of the school, they know exactly what is a local body అంటే ఏంటి, so what is an administration, so what is a political architecture, మనం ఎందుకు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం ఎలక్షన్స్లో, సో మనకి యూఎస్కి ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి. సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది 10th క్లాస్లోకి రావాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ యాక్చువల్లీ అప్రిషియేట్ ద ఆస్పెక్ట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. వితౌట్ దీస్ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి బయట ఒక న్యూస్ పేపర్ చదివిన ఏమర్థం కాదు. విజయవాడ వరద బాధితులకు ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. గురువారం వరద బాధితులకు అందించేందుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుండి లారీల ద్వారా విజయవాడ పంపించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ 10 టన్నుల బియ్యం, 7 టన్నుల కూరగాయలు, 10,000 వాటర్ బాటిల్స్, 20,000 వాటర్ ప్యాకెట్లు, 2,000 పాల ప్యాకెట్లతో కూడిన సుమారు 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించామని, అలాగే బాధితులకు సహాయం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్, ఇటుకబట్టి యూనియన్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంఘంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే ఉపాధ్యాయులు వృత్తిగా కాకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని తెలిపారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి కలెక్టర్ కె వెట్రిసెల్వి,
జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లతో కలిసి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రం, మెమెంటోలను అందజేశారు. విద్య లేకపోతే మనం దేనికి కూడా పనికిరాము. మనకి ఏది నేర్పించాలన్నా కూడా విద్యతో సాధ్యమవుతుంది. అంత విద్యని మీరు అందిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 1962లో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా ఇలా కూర్చున్నామంటే అది ఒక టీచర్ వల్లనే అవుతుంది. ఈరోజు ప్రజలకి రక్షణ కల్పించాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అదేవిధంగా ఒక బ్రిడ్జిలు నిర్మించాలంటే ఒక ఇంజనీర్ తయారవ్వాలి. మన ఆరోగ్యం అంతా కాపాడుకోవాలంటే, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఒక డాక్టర్ కావాలి. మన అందరికీ న్యాయం కావాలంటే ఒక లాయర్ అవ్వాలి. సైంటిస్ట్ కావాలన్నా, ఒక మన దేశాన్ని కాపాడే ఒక ఆర్మీ కావాలన్నా, ఒక సైనికుడు అవ్వాలన్నా కూడా, ఇలా ఏ దేశాన్ని కాపాడడానికి ఏది అవ్వాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది ఒక ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, జిల్లా పరిషత్ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వరద బాధితులకు భీమవరం నుంచి 14 వాహనాలలో తరలి వెళ్లిన నిత్యావసర సరుకులు. వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ మృతి, సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభమైన వినాయక చవితి సందడి, మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న దాతలు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం, భీమవరంలో పేర్కొన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. తణుకులో అంబరాన్నంటిన ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు, ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా సీనియర్ పారిశ్రామికవేత్త చిలుకూరి జన్మదిన వేడుకలు, ప్రముఖుల అభినందనలతో నిండిన గృహం. పర్యావరణ పరిరక్షణ కోసం 2000 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసిన తణుకు ఆంధ్ర షుగర్స్. విజయవాడ వరద బాధితులకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని నిర్వహించి ఉత్తమ గురువులకు సత్కారాలు, పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి. భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే, అమలాపురంలో ఉపాధ్యాయ దినోత్సవ సభలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి, ఏలూరులో ఉపాధ్యాయులకు హితవు పలికిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.